శ్రీ అపీతకుచాంబా సమేత అరుణాచలేశ్వరాయ నమః. ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం సుందరేశాయ నమః. అరుణాచలమనుచు స్మరించు వారల అహము నిర్మూలింపుము అరుణాచల. శ్రీ శివనిధి శివాలయా శ్రీ శివనిధి శివాలయాల కార్యక్రమంలో ముందు భాగంలో మహాశ్రేష్టమైన అరుణగిరికి 4వ అంగ ప్రదక్షిణతో రమణాశ్రమం నుండి మొదలుపెట్టి రాజగోపురం వరకు చేరుకున్నాము. ఈ భాగంలో అరుణాచలుని యొక్క విశిష్టతను స్మరించుకుంటూ అరుణగిరికి అంగ ప్రదక్షిణను పూర్తి చేద్దాం. రాజగోపురం వద్ద అపీతకుచాంబా సమేత అరుణాచలేశ్వరుణ్ణి 2 చేతులు జోడించి నమస్కరించుకుని ఒక్క అంగ ప్రదక్షిణ చేయాలన్న సంకల్పాన్ని నెరవేర్చడానికి మీ కుటుంబం అంతా ఎంతో కష్టపడుతున్నారు. కానీ నేనేదో చేసేసానని నాకు అనిపిస్తుంది. ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే ఇంతవరకు ఈ అంగ ప్రదక్షిణ ఆచరించింది నేను కాదు అని స్పష్టంగా అర్థమవుతుంది. కానీ అప్పుడప్పుడు నేను చేస్తున్నానన్న భావన వస్తుంది. ఆ భావన రాకుండా నన్ను రక్షించి అనుగ్రహించండి అరుణాచల అని వేడుకున్నాను. భగవాన్ అరుణాచలాష్టకంలో సర్వుల్లో సత్తుగా ప్రకాశిస్తున్న చైతన్యంగా ఉన్న నిన్ను కాదని వేరొక దైవాన్ని వెతకటం దీపంతో చీకటిని వెతికినట్లుంటుంది. ఇది చెప్పటానికే ప్రతి మతంలో నీవే అనేక రూపాలతో దర్శనమిస్తావు. ఇది తెలుసుకోలేని వారు సూర్యుడిని చూడలేని పుట్టు గ్రుడ్డివారే అని అన్నారు. భగవాన్ ఆత్మవిద్యలో 5వ పద్యంలో పంచభూతాలను వెలిగించున్నది బాహ్యమైన కన్ను, ఆ కన్నుకు కన్ను అయినది మనస్సు, మనసుకు కన్ను అయినది చిదాకాశం, ఆ చిదాకాశ స్వరూపుడే అరుణాచలుడు. అరుణాచలాత్ముణ్ణి తెలియాలన్నా ఆయన కృపే కావాలి, ఆ ప్రేమతోటే ఆనందం వస్తుంది అని కీర్తించారు. ఇప్పుడు అరుణాచలేశ్వరుని అనుగ్రహం తెలియాలన్నా మళ్ళీ ఆయన అనుగ్రహమే కావాలి కదా అని తలుచుకుంటూ రాజగోపురం నుండి మార్గం ఎత్తుపల్లాలుగా ఉన్న అంగప్రదక్షిణ చేస్తూ తిరుమంజన గోపురం ఎదురుగుండా ఉన్న మార్గంలో ప్రదక్షిణ చేస్తూ వచ్చాను. ఎప్పుడూ అంగప్రదక్షిణలో తిరువుడల్ వీధి చివరికి వెళ్ళి రమణాశ్రమం వైపు వెళ్ళేదాన్ని. తిరుమంజన గోపురం ఎదురుగుండా ఉన్న మార్గం నుండి తిరువుడల్ వీధికి రాగానే తండ్రి అరుణాచలేశ్వరుడు అరుణగిరికి స్వీయ ప్రదక్షిణ చేసేటప్పుడు ఈ మార్గం నుండే వెళతారు కదా, నేను ఇటువైపే వెళతాను అన్నాను. వెంటనే నాకు సహాయం చేయడానికి వచ్చిన శ్రీదేవి పాల్గొని ఇది చాలా కష్టమైన రోడ్డు కదా అని అన్నారు. అప్పుడు నేను వారితో మళ్ళీ నాకు ఇంతటి భాగ్యం ఎప్పుడొస్తుంది, అంగప్రదక్షిణ అయిపోతుందంటేనే చాలా బాధగా ఉంది, ఈ మార్గం గుండానే వెళదామని ఆ మార్గంలోనే అంగప్రదక్షిణ చేస్తూ వెళుతున్నాం. చిన్న చిన్న రాళ్ళు బాగా గుచ్చుకుంటున్నా అలాగే ప్రదక్షిణ చేస్తూ వెళుతున్నాను. మళ్ళీ తల తిరిగి వాంతులు అవుతూనే ఉన్నాయి. భగవాన్ అరుణాచలాష్టకంలో ఓ గిరిరాజమా, అరుణాచలమా, సాటిలేని మేటిరత్నమా, అద్వితీయమా, నా అంతరాత్మ, నా హృదయంలో స్థిరంగా నిలిచి ప్రకాశించుమా అరుణాచల. వర్షపు నీరు సాగరాన్ని చేరే వరకు ఎన్ని అవరోధాలున్నా ఆగదు. నీ నుండి పుట్టిన జీవులు ప్రారబ్ధవశాత్తు అనేక జన్మలలో ఎన్ని దారులలో తిరిగి నిన్ను చేరుకునే వరకు ఆగిపోరు. విశాలాకాశంలో ఎంత దూరం ఎంత పైకి పక్షి ఎగిరినా తిరిగి భూమికి చేరవలసిందే. అదేవిధంగా ఆత్మ కూడా నీ వైపుకు తిరిగి చివరికి నీలో చేరవలసిందే. అనంత సాగరమైన ఓ అరుణాచల అని కీర్తించారు.
అలాగే ఏం కర్మలు చేసామో తెలియదు కానీ జీవుడు అరుణాచలుని నుండి కర్మల వల్ల ఎన్నో జన్మలు ఎత్తి గురువు యొక్క పరమానుగ్రహంతో ఆధ్యాత్మిక మార్గంలో పయనిస్తూ ఎన్ని అడ్డదారులు వచ్చినా వాటిలో వెళ్లకుండా సరైన మార్గంలో ప్రయాణిస్తూ ఎన్నో ఆకర్షణలను ఒడిదుడుకులను తట్టుకుని గురువు నిర్దేశించిన మార్గంలోనే ప్రయాణిస్తూ చివరకు తను తెచ్చుకున్న పాపపుణ్యాలను వదిలి శరణాగతి చెందిన జీవుణ్ణి పరమేశ్వరునిలో ఐక్యం చేయించగల శక్తి సామర్థ్యం ఒక్క గురువుకే ఉంటుంది అన్న తత్వాన్ని అనుభవింపచేయటానికి అన్నట్లు ఉంది ఈ అరుణగిరి అంగప్రదక్షిణ అని తలుచుకుంటూ అంగప్రదక్షిణతో రమణాశ్రమాన్ని చేరుకున్నాను. అసలు అరుణగిరి ప్రదక్షిణ యొక్క విశిష్టత ఏంటంటే, సాధారణంగా ఎవరైనా నిష్కామకర్మను చేసిన వ్యక్తి ఫలితాన్ని ఆశించకపోయినా కర్త అయిన పరమాత్మ దాన్ని ఫలితాన్ని తప్పక ప్రసాదిస్తారు. ఆ కర్మ ఫలితాన్ని అనుభవించటానికి జన్మనెత్తాలి. జన్మ వస్తే మళ్ళీ కర్మ తప్పదు. ఇలా లోకంలో జన్మ పరంపర సాగుతూనే ఉంటుంది. అందువల్ల పరమేశ్వరునికి శరణాగతి చెందటం ద్వారా లేక ఆత్మవిచారణ ద్వారా జన్మ పరంపరను అంతమొందించవచ్చు. కానీ కర్మను ఆచరిస్తూ జన్మను అంతమొందించాలి అనేవారికి అరుణగిరి ప్రదక్షిణ ఎంత ఫలితాన్ని ఇస్తుందంటే, అరుణగిరి ప్రదక్షిణ ఆచరించిన వారికి లోకంలో కర్మలను అనుభవించాల్సిన అవసరం ఉండదు. అరుణగిరి ప్రదక్షిణ ఆచరించిన వారికి మాత్రమే వచ్చే ఫలితం వల్ల కైలాసంలో స్థానం పెరుగుతూ ఉంటుంది. ఇంతకన్నా మహాభాగ్యం జీవుడికి మరేముంటుంది? ఎలాంటి కోరికలతో వచ్చిన వారికైనా చివరికి అరుణగిరి ప్రదక్షిణ యొక్క అనుభవం ఆ కోరికలన్నింటినీ త్రుంచేసి అరుణాచలుని అనుగ్రహం ద్వారా ఆత్మను గ్రహించి బాహ్య విషయాల నుండి విముక్తి పొందాలనే కోరికతో అసలు ఆధ్యాత్మిక ప్రయాణం మొదలవుతుంది. ఒకసారి అరుణగిరి ప్రదక్షిణకు ఆకర్షితులయ్యామా, వారి మానసిక దృక్పథం ఆత్మజ్ఞానం వైపు ఖచ్చితంగా పురోగమిస్తుంది. అరుణగిరి ప్రదక్షిణను ఆచరించిన జీవుడు కైలాసానికి వెళ్ళినప్పుడు చంద్రుడు వెండి గొడుగును, సూర్యుడు వెలిగించిన దివిటిని చూపిస్తారు. పుణ్యదేవత వారి చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకువెళుతుంది. ఇంద్రుడు వారి నడిచే దారి అంతా పుష్పాలతో అలంకరిస్తారు. కుబేరుడు వారికి నివాళులు అర్పిస్తూ ఉంటారు. అష్టదిక్కుల నుండి పుష్పవర్షం కురుస్తుంది. రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తములు వారిని చూసి వారి ముందు ఆనందంగా నృత్యం చేస్తారు. గంగా, యమునా నదులు తమ స్వహస్తాలతో వింధ్యామరలను తీసుకుని గాలిని వీస్తాయి. మేఘాలు అమృతంతో రుచికరమైన విందుని ఏర్పాటు చేస్తాయి. లక్ష్మీదేవి సువాసన గల కస్తూరిని పూస్తుంది. 4 వేదాలు వారి ముందు నిలబడి వారిని ఊరేగిస్తాయి. అరుణగిరి ప్రదక్షిణతో గంగానదిలో స్నానమాచరించటం, పవిత్ర స్థలాలను సందర్శించటం, యోగాభ్యాసం వల్ల కలిగే ఫలాలు కూడా పోల్చదగినవి కావు. శోణగిరి ప్రదక్షిణ పరిమితమైన ప్రయోజనాలను మాత్రమే కలిగిస్తుందని అనుకోకండి. ఏ ఉత్తమ ఫలితాలు ఉన్నాయో అవన్నీ వారిని ఆలింగనం చేసుకుంటాయి అని సాక్షాత్తు బ్రహ్మదేవుడే అరుణాచల పురాణంలో సనక మహర్షికి చెప్పారు. 2వ అంగప్రదక్షిణలో రమణాశ్రమం చేరుకున్న నాకు భగవాన్ నడయాడిన ఆ పాదధూళిని కూడా అంగప్రదక్షిణ చేయాలని అంగప్రదక్షిణతోనే ఆశ్రమం లోపలికి వెళ్ళాను. ఇంతలో అల్పాహారాన్ని తీసుకుని బయటకు వస్తున్న పితృసమానులైన అప్పటి రమణాశ్రమం ప్రెసిడెంట్ అయిన సుందరం గారు నాకు ఎదురుగా వచ్చి నా చెవి మెలిపెడుతూ, అరుణగిరి అంతా అంగప్రదక్షిణ చేసేశావు, మరి భగవానికి అంగప్రదక్షిణ చేయవా అని అన్నారు. వెంటనే నేను ఆశ్చర్యానందాలతో భగవానికి కూడా అంగప్రదక్షిణ ఆచరించవచ్చా అని అడిగాను. నేను చెప్తున్నాను కదా, వెళ్ళు చెయ్యి అన్నారు. ఇక నా ఆనందానికి అవధులు లేవు.
భగవాన్ చుట్టూ అంగప్రదక్షిణ చేయటానికి సరిపడే ఖాళీ కూడా ఉండదు. కాళ్ళు మడత పెట్టుకుని భగవాన్ చుట్టూ అంగప్రదక్షిణ చేసేసరికి అరుణగిరి అంగప్రదక్షిణ యొక్క ఫలితం గురువు చుట్టూ ప్రదక్షించే భాగ్యాన్ని కూడా కల్పించిందని మాటలతో వివరించలేని దివ్యానుభూతితో ఉండిపోయాను. 4వ అంగ ప్రదక్షిణలో కరోనా వల్ల రమణాశ్రమంలోకి ప్రవేశించడానికి అనుమతి లేని కారణంగా ఆశ్రమం గేటు ముందే కూర్చుని ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఎన్ని ఇబ్బందులు వచ్చినా వాటిని ఎంతో ప్రేమతో, దయతో, ఆదరణతో, కరుణతో తొలగించుకుంటూ అంగప్రదక్షిణను పూర్తి చేయించిన తమ కరుణా కటాక్ష అనుగ్రహ వీక్షణాలకు ఏమి చేయగలను భగవాన్ అని బోరుబోరునే ఏడ్చేశాను. 2వ, 3వ అంగప్రదక్షిణలలో గురుదేవులైన భగవాన్ చుట్టూ అంగప్రదక్షిణ ఆచరించే మహాభాగ్యం కూడా దక్కింది. అరుణగిరికి 4 అంగప్రదక్షిణలను చేయటానికి ప్రేమతో, ఎంతో ఆదరణతో సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి, మధ్యలో నాకు ఆహారాన్ని అందించిన ప్రతి భక్తునికి శ్రీ అపీత కుచాంబ సమేత అరుణాచలేశ్వరునితో పాటు గురుదేవులైన భగవాన్ శ్రీ రమణ మహర్షి యొక్క అనుగ్రహం ఉండాలని మరీ మరీ ప్రార్థిస్తున్నాను. అరుణాచల మాహాత్మ్యంలో సాక్షాత్తు బ్రహ్మదేవుడే అరుణగిరికి అంగప్రదక్షిణ చేయువారు నీ సన్నిధిని పొందుదురుగాక, సర్వమానవ జాతి నీ పాదపద్మములను ధ్యానించి తరించెదురుగాక అని ప్రార్థించగా పరమేశ్వరుడు తథాస్తు అని అభయాన్నిచ్చారు. కరోనా సమయంలో 4వ అంగప్రదక్షిణ ఆచరించినప్పుడు నాపై ఎంతో ప్రేమాభిమానాలు చూపించిన అప్పటి తిరువన్నామలై జిల్లా కలెక్టర్ అయిన సందీప్ నండూరి గారి కుటుంబానికి అరుణాచలేశ్వరుని ఆశీస్సులు ఉండాలని ప్రత్యేకంగా కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు భక్తులు కోరిన మేరకు అరుణగిరికి 4 అంగప్రదక్షిణలు ఎలా ఆచరించానో, ఆచరించటమే కాక మహిమాన్వితమైన అరుణగిరి మహిమను, వైభవాన్ని, నాకు కలిగిన కొన్ని దివ్యానుభూతులను వివరించుకున్నాం. వచ్చే భాగంలో అరుణాచల క్షేత్రంలోని మరొక విశిష్టతను దర్శించుకుందాం. ఓం నమో భగవతే శ్రీరమణాయ. శ్రీ అపీత కుచాంబ సమేత అరుణాచలేశ్వరాయ నమః. ఓం సుందరేశాయ నమః. ప్రేమతో నీనామమాలించు భక్తుల భక్తుగా బ్రోవుమరుణాచల. शिवनिधि शिवालय